భూమండలం మీద ఉన్న టాప్ 8 ఆర్థిక వ్యవస్థలు కలిపి G8 ఒకప్పుడు. ఆ తర్వాతన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాని పక్కకు పంపించేసి G7 అని పెట్టుకున్నారు. అయితే నిజంగా ఆ రేషియోలోనే ఉందా? ఆ రేషియోలో అయితే G7లో చైనా రెండో స్థానంలో ఉండాలి. ఎందుకని? అది గ్లోబ్‌లో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. $30 ట్రిలియన్ అమెరికాదైతే, $20 ట్రిలియన్ చైనాది. మరి దాన్ని చేర్చుకోవాలి. మనల్ని చేర్చుకోవాలి. ఎందుకు? మనం 4గో స్థానంలో ఉన్నాం. జపాను, జర్మనీ మనల్ని చేర్చుకోవాలి. జపాను, జర్మనీలకి ఉన్నది. మనకి లేదు. ఇప్పుడు రూట్ మారుతోంది. తాజాగా C5 అని పెట్టడానికి రెడీ అవుతున్నారట. అమెరికా కొత్త నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ కిందన G7 ఇక అవుట్‌డేటెడ్ అని కోర్ 5 అనేటటువంటి రూట్‌లో ప్లాన్ చేస్తున్నారన్నటువంటిది అమెరికన్ సంస్థల నుంచి వస్తున్నటువంటి నివేదికలు. ట్రంప్ ప్రభుత్వం తాజాగా రూపొందించినటువంటి యూఎస్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో ప్రపంచ శక్తి సమీకరణను మార్చే విధమైనటువంటి కీలక ప్రతిపాదన తెర ముందుకొచ్చిందట. దాని పేరే కోర్ 5 కొత్త గ్లోబల్ పవర్ గ్రూప్. G7కు బదులుగా ఈ 5 బలమైన దేశాలు ఒకే వేదిక మీదగా కలపాలని ఆలోచిస్తున్నట్టు అమెరికా, చైనా, రష్యా, భారతదేశం, జపాన్. ఎందుకు ఈ కొత్త గ్రూప్ అంటే G7లో చైనా, రష్యా లాంటి కీలక శక్తులు, ప్రపంచ ఆర్థిక సైనిక శక్తులు బరువు కూడా మారుతోంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పెట్టాలన్నటువంటి ఆలోచన ట్రంప్కి ఇచ్చారు. కానీ ట్రంప్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది చైనాని, భారత్ని కలుపుకుని వెళ్ళటమా లేదా అన్నది.